ఏపీలో రాబందుల రాజ్యంలో రాక్షస కాండ నడుస్తోంది. సీఎం చంద్రబాబు పాలనలో పేట్రేగిపోతున్నాయి పచ్చమూకలు. ఊరూరా దౌర్జన్యం, హింసాకాండతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నంద్యాల జిల్లా సీతారాంపురంలో వైఎస్ఆర్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడును టీడీపీ నేతలు దారుణంగా హత్య చేశారు. ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ గుర్తించలేదు పోలీసులు. సీతారాంపురంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గ్రామంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సుబ్బారాయుడును హత్య చేసిన నిందితుల కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, యొక్క బ్లడ్ బుక్లో లిఖించిన విధంగా ఈరోజు రాష్ట్రంలో రాజకీయ హత్యలు అనేది జరుగుతున్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారిని కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిన వారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరిని టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వారిపై దాడులకు పాల్పడుతున్నారు. చివరకు హత్యలు చేయడానికి కూడా వెనుకాడ లేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మహానంది మండలం సీతారాంపురం గ్రామంలో ఆ యొక్క పెద్ద సుబ్బరాయుడు అనే వైఎస్ఆర్సీపీ నేతను దారుణంగా హత్య చేయడం జరిగింది. అది కూడా పోలీసుల సమక్షంలోనే యొక్క హత్య జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ యొక్క జనాలతో ఎప్పుడు కూడా సందడి వాతావరణం ఉన్న ఈ యొక్క సీతారామపురం గ్రామము ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన వాతావరణాన్ని నెలకొన్న పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక భయం అనేది ఇక్కడ ప్రజల్లో కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క శనివారం అర్ధరాత్రి సమయంలో 12:30 ప్రాంతంలో ఒక టీడీపీ ముక్కలు ఒక్కసారిగా ఈ యొక్క గ్రామాన్ని చుట్టుముట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఉంటారో వారిని టార్గెట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నాయకులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు సకాలంలో చేరుకోపోవడంతో పోలీసుల సమక్షంలోనే ఈరోజు ఇంత ఘోరమైన దారుణమైన హత్య జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ యొక్క సుబ్బరాయుడు హత్య కేసులో 26 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఏదైతే A1 ముద్దాయిన శ్రీనివాస్ రెడ్డి కోసం ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రామంలో నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఏదైతే నిందితుడిగా ఉన్నాడో, A1 ముద్దాయిగా ఉన్నాడో, అతను ఈ యొక్క గ్రామంలో చేసిన అరాచకాలపై ఈ యొక్క పోలీసులకు ఇప్పటికే ఈ యొక్క గ్రామస్తులు కానీ మృతుడి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ అతను ఒక టీడీపీ నాయకుడు కావడం చేత అతన్ని ఇప్పటిదాకా అరెస్టు చూపలేని పరిస్థితి కనపడుతుంది. పోలీసులు ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పేసి చెప్తున్నారే కానీ ఈ యొక్క కేసులో పురోగతి మాత్రం కనపడలేని పరిస్థితి. ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారో అది సరైనది కాదు. ఈ యొక్క హత్య రాజకీయాలు మానుకోవాలంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రామంలో సీతారాంపురం గ్రామంలో నిశ్శబ్దమైన వాతావరణం అయితే నెలకొంది. కార్తిక్. రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.